V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇప్పుడు మనం ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా మళ్ళీ ఊరుకొండ మండలం నర్సపల్లి గ్రామంలోను మన ఊరు మన సర్పంచ్ ప్రోగ్రాం కార్యక్రమాలు ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళని తెలుసుకున్నాం. చెప్పమ్మా. మంచిగానే చేస్తున్నాడు, అన్ని బాత్రూమ్ కట్టిస్తుండు, బుగ్గలు వేస్తున్నాడు, మంచిగానే అన్నీ చేస్తున్నాడు, ముసళ్ళ పాయలు ఇప్పిస్తున్నాడు. మా ఊరి సర్పంచ్ మాకు మంచిగానే చేస్తున్నాడు. కొన్ని అయినవి ఇంకా కొన్ని కాలేదు, చేస్తానే అంటుండు. సర్పంచ్ అయితే మంచిగానే చేస్తుంది, మంచిగా అయితే చేస్తుండు. ఇంకా కొన్ని అయ్యేటివి ఉన్నాయి, కొన్ని చేస్తున్నాడు. బాత్రూమ్లు, బుగ్గలు, స్తంభాలు వేసిండు, ఇంకా మోరీలు కూడా తీపిస్తా అంటుండు. మాది కరెంట్ పడాలంటే చాలా ఇబ్బంది ఉంది. మా గ్రామంలో ఇంకా పనులు ఉన్నాయి, బాయిలు ఉంటారంట. కానీ స్టార్ట్ చేస్తుంది. ఇంకా ఆయనకు చెప్పుకోవాలి రాలేదంట సర్పంచ్కి. ఇప్పుడు అయినా ఆయనకు చేసిన బిల్లులు రాలేదంట, వచ్చినాక అన్నీ చేస్తాడంట. కొన్ని చేసిండే, ఇంకా కొన్ని చేస్తాడు. ఇంకా ఏమైనా సమస్యలు ఏమేమి ఉన్నాయి, మీకు ఏమేమి కావాలని? ఇంకా మాకు రావాలి, ఇండ్లు కావాలి. మాకు ఇండ్లు లేవు చాలా మందికి. ఇంకా మాకు అంతా బీద వర్గం కిందనే ఉన్నాం. ఇంకా కొంచెం మా సర్పంచ్ అయింది, మా గ్రామ పంచాయతీ వేరే అయింది కాబట్టి ఇంకా మమ్మల్ని ముందరికి తీసుకోవాలని. ఇంకా నా పేరు అల్వేలా. తమ్ముడు నువ్వు చెప్పి మీ గ్రామ పంచాయతీ నూతన గ్రామ పంచాయతీ పడ్డా కదా, నూతన గ్రామ పంచాయతీ పడ్డప్పుడు ఒకవేళ సర్పంచ్ కూడా మంచిగా పనులు చేస్తే మీరు ఎట్లా సహకరిస్తారు? సర్పంచ్ మాకు మేమైతే ఓట్లేకముందుకు సహకరిస్తారనే ఉద్దేశంతో గెలిపించినాం. ఆ విధంగానే సర్పంచ్ గారు మాకు అందరికి సహకరించి గ్రామానికి మమ్మల్ని అందరినీ మీటింగ్ పెట్టిన ప్రతి ఒక్క గ్రామ సభకు అందరినీ యువకులను పిలిచి మాకున్న సమస్యను షేర్ చేస్తాడు. బాగానే పనిచేస్తాడు. లైట్లు వేయడం కానీ, లేకపోతే మున్సిపాలిటీ రోడ్లు సాఫ్ చేయడం, అవన్నీ పనులు జరుగుతున్నాయి. ఇంకా కొత్త గ్రామ పంచాయతీ కాబట్టి కొన్ని కమ్యూనిటీ హాల్ కానీ ఇలాంటి హాల్ కావాలి. దాని గురించి ఇట్లా సర్పంచ్ గారితో చేపిస్తా అని చెప్పిండు. కాకపోతే ఏంటంటే ఆయనకు చెక్ పవర్ రాలేదు కాబట్టి కొంచెం పని ఇంకా స్పీడ్గా చేయలేకపోతుండు. చెక్ పవర్ అందిస్తే మాకు బాగా చేస్తారని అనుకుంటున్నాం. నిన్న మన ఇక్కడ బోనాల పండుగ చేసింది రీసెంట్గా, దానికి పోషమ్మ గుడి కట్టించిండు. ఆయన యొక్క లైట్లు లేకుండా లైట్లు వేయించిండు. బోనాలు తీసుకువెళ్ళకి ఇబ్బంది అయితే అని బాగా సాఫ్ చేయించిండు. బాగానే చేపిస్తుంది పనులు అయితే. సర్పంచ్ ఇక్కడ మన నర్సంపల్లి గ్రామస్థానే నేల నుంచి కూడా మన ఈ గ్రామంలో ఉండి అన్ని అనుభవం ఉన్న వ్యక్తి కూడా మరి అమ్మ ఏ గ్రామస్తురాలు మరి అమ్మ నాకు తెలుసు. చెప్పమ్మా, ఈ గ్రామ పంచాయతీ మాకైతే ఇప్పుడైతే మంచిగానే చేస్తాం. మాకు చిన్నపిల్లగాడు అయినా కానీ మాకు ఇంట్లోకి ఇల్లు చేపిస్తున్నాడు, బాత్రూమ్ కట్టిస్తున్నాడు, స్తంభాలు వేసిండు, బుక్కలు వేస్తున్నాడు. ఆ పిల్లగాని జీవి కూడా నిమ్మలేదు. ఎవరేమంటారని ఆ జీవే లేదు. మంచిగా చేస్తే మాకు మంచిగా చేస్తున్నాడు. మాకైతే ఇప్పుడు కొత్త గ్రామ పంచాయతీ కదా, కొత్త గ్రామ పంచాయతీలో ఇంకేమన్నా నీకు డెవలప్మెంట్ మీరు సర్పంచ్కి మీరు ఎట్లా సహకరిస్తారు? మంచిగా పనులు చేసిన పనులు మంచిగానే చేస్తున్నాడు. పనులు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇప్పుడు ప్రస్తుతం మనము నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం నర్సపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక మన ఊరు మన సర్పంచ్ అనే కార్యక్రమం మరి నూతనంగా ఏర్పాటు నర్సంపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారితో మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. ఆ విషయం పైన సర్పంచ్ గారిని అడిగి గ్రామాల్లో ఏ లోటుపాట్లు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయని పూర్తిస్థాయిలో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సర్పంచ్ గారు, చెప్పండి. మీ గ్రామాల సర్పంచ్గా ఒక నూతన గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినా కదా, దాని గురించి నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు, ఎంత ఇబ్బందులు అవుతున్నాయి, ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నావు? నూతన గ్రామ పంచాయతీ ఈ యొక్క రాష్ట్ర గవర్నమెంటు కేసీఆర్ గవర్నమెంట్ గారు ప్రకటించడం చాలా సంతోషకరం. అదే దిశగా ఏదైతే గ్రామ పంచాయతీలు తండాలను మరియు అదేవిధంగా చిన్న చిన్న విలేజ్లను ఈ చిన్న గ్రామ పంచాయతీలు చేసి ఒక డెవలప్మెంట్ విషయంలో బాగుపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు మనకు నూతన గ్రామ పంచాయతీలు చేయడం జరిగింది. ఆ దిశగా బాగానే ఉంది. ఈ నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసినందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు. అదే దిశగా ఈరోజు చూసినట్టయితే గ్రామంలో చాలా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసారు ఈ యొక్క రాష్ట్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రి వర్యులు సంతోషకరమైన విషయం బాగానే ఉంది. కానీ దాంతోపాటు ఏదైతే గ్రామ పంచాయతీ
పంచాయతీలు కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలు స్పెషల్గా నిధులు ఏర్పాటు చేసినట్టయితే ఇంకా చాలా బాగుంటుండే. ఇలా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసినాక కనీసం గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేక వసతులు లేక ఈరోజు ఈ యొక్క గ్రామ పంచాయతీల్లో మేము చెట్ల మీద గ్రామ సభలు ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉంది. గ్రామ పంచాయతీ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలనుకుంటే రోడ్ల మీద చెట్ల కింద కూర్చొని మేము ఆ యొక్క సమావేశాలు ఏర్పాటు చేసుకోవాల పరిస్థితి ఏర్పడ్డది. ఇది చాలా బాధాకరం. ఈ యొక్క గవర్నమెంటు ఇది ఎందుకు ఆలోచన చేయదో నాకు అర్థం కాలేదు. ఎప్పుడైతే గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసిరో గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసినప్పుడు ఈ కొత్త గ్రామ పంచాయతీలకు ఏమేమి పడతాయి, ఏమేమి వసతులు కావాలి, ఏం చేయాలనేది ఒక ప్రణాళిక చేసి ప్రణాళికబద్ధంగా ఈ యొక్క కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసినట్టుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఈరోజు మేము సర్పంచులమైనాం కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇలా చూసినట్టయితే గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేవు, మహిళలకు డోక్రా బిల్డింగ్లు లేవు, ఇలా అంగన్వాడీ కేంద్రాలు లేవు. ఇక్కడ చూసినట్టయితే ఎస్సీ కమ్యూనిటీ హాల్ లేవు, బీసీ కమ్యూనిటీ హాల్ లేవు. మా ఊళ్ళో చూసినట్టయితే డ్రైనేజ్ అంటే ఎవరికి తెలియదు. డ్రైనేజీలు ఈరోజు ఎక్కడ కూడా లేవు. గ్రామంలో చూసినట్టయితే ఇక్కడ మా తాన డ్రైనేజ్ అంటే కూడా తెలియదు. ఇక ఒకరింటి నీళ్ళు ఒకరింటి మీదకి పోతున్నాయి. ఈ మంచినీళ్ళు ఇది గలీజు నీళ్ళన్నీ రోడ్ల మీదకి పోతే ఇక మేము రోగాల బారిన పడే పరిస్థితి ఉంది. ఈరోజు చాలా బాధాకరం. ఇలా డ్రైనేజీ వ్యవస్థ అనేది మా తాన లేదు కాబట్టి గవర్నమెంటు ఇది ఈ యొక్క 30 రోజుల ప్రణాళిక అనేది మంచి కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమంలో ఏమేమి ఊళ్ళకి కావాలి, పాడుపడ్డ బావులు ఏమున్నాయి, పాడుపడ్డ ఇండ్లు ఏమున్నాయి, మూగ కంప చెట్లు ఏమున్నాయి, ఇంకా ఇతర ఏం సమస్యలు ఉన్నాయి, కరెంటు స్తంభాల సమస్య ఏముంది, ఇంకేం సమస్య ఉంది. ఈ 30 రోజుల ప్రణాళికలో భాగంగా మీరు ఇవన్నీ మేము పొందుపరచనికే మేము ప్రణాళిక తయారు చేస్తున్నాం. అదే రకంగా ఈరోజు ఊళ్ళో గత 4 రోజుల నుంచి 6 తారీఖు నాడు గ్రామ సభ నిర్వహించినాం. మరుసటి రోజు కోఆప్షన్ సభ్యులను ఎన్నుకొని స్టాండింగ్ కమిటీలు ఏర్పాటు చేసినాం. నిన్న ఊరంతా పురవీధిలో ఉంటే పర్యటించి మన ఊళ్ళో ఇంకా ఏం సమస్యలు ఉన్నాయని చెప్పి ఆ సమస్యలన్నీ మనం ఒక రికార్డు రూపకంగా రాసి సంబంధిత అధికారులకు తెలియజేయాలని చెప్పి మేము సిద్ధమైనాం. కాబట్టి మేము ఒకటే బాధపడుతున్నాం. గ్రామ పంచాయతీ అయ్యింది సంతోషం, కానీ నిధులు లేక మేము ఈరోజు చాలా ఇబ్బందికరంగా మారినాం. ఇలా మేము సర్పంచులమై మేము చాలా బాధపడేది ఏంటంటే నిధులు గవర్నమెంటు ఇయ్యలేక ఈ యొక్క గవర్నమెంటు చాలా ఇబ్బంది పెడుతుందని చెప్పి మేము గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం. తక్షణమే ఈ యొక్క 30 రోజుల ప్రణాళికల మేము పొందుపరిచిన అంశాలన్నీ ఈ యొక్క గవర్నమెంట్ గుర్తించి తక్షణం ఆ యొక్క ఏమేమైతే సమస్యలు ఉన్నావో దానికి ఈ యొక్క రాష్ట్ర గవర్నమెంటు మాకు ఆ యొక్క నిధులను మంజూరు చేయాలని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను మేము మా గ్రామం తరపునంగా ప్రత్యేకంగా మేము కోరడం జరుగుతుంది. ఇంకా మా దానా చూసినట్టయితే గుడి దేవాలయాలు ఇవన్నీ పురాతనమైన ఉన్నాయి. ఇక్కడ కూడా డెవలప్మెంట్ లేదు. ప్రస్తుతం మొన్న మేము మా సొంతంగా కూడా మేము ఇక్కడ గుడి ఏర్పాటు చేసినాము. అది మా సొంత నిధులతోటి ఆ సొంత ఖర్చుతోటి గుడి నిర్మాణం చేసినాం. అట్లాంటి గుళ్ళు ఇంకా ఎన్నో దేవాలయాలు ఏర్పాటు చేయాలని చెప్పి మాకు ఆలోచన ఉంది. గవర్నమెంట్ ప్రోత్సాహం ఉంటే గవర్నమెంట్కి వెళ్ళి మాకు ఏమన్నా నిధులు చేకూర్చినట్టయితే మా ఊరికి ఇంకా అదనంగా ఏమన్నా నిధులు ఇచ్చినట్టయితే మా గ్రామం తరపున మేము ఖచ్చితంగా మా గ్రామాన్ని ఆదర్శ గ్రామం తీర్చిదిద్దడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాంతోపాటు ఇక్కడ మాకు గ్రామస్తులు కానీ ముఖ్యంగా గ్రామ ఉప సర్పంచి, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామస్తులంతా నిన్న కోఆప్షన్ సభ్యులు, స్టాండింగ్ కమిటీలు వీళ్ళంతా గ్రామ పెద్దలంతా వాళ్ళ సహకారం చాలా బాగుంది నాకు. ప్రధానంగా మీరు ఏదైనా ఊర్లో ఏదైనా కార్యక్రమం తీసుకున్నాను, ఇప్పుడు ఊర్లో మీ యువకులు కానీ గ్రామ పెద్దలు కానీ మీకు ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? వాళ్ళు 100కి 100 వాళ్ళ సహకారం నాకు ఉంటుంది. సర్పంచ్ గారు మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా
మేము ముందలుంటామని చెప్పి నేను ఏ కార్యక్రమం తీసుకున్నా వాళ్ళు ముందుంటున్నారు. ప్రధానంగా మీరు ఇక్కడ సీసీ రోడ్డు కానీ ప్రధానంగా మీ సొంత ఖర్చులతో ఏమైనా పనులు చేపట్టారు మీకు కొత్త గ్రామ పంచాయతీ? సీసీ రోడ్లు అనేది ఎన్ఆర్ఈజీఎస్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన గత సంవత్సరం అప్పుడు వేసినవి ఉన్నాయి. ఈ సంవత్సరం ఇంకా కూడా మాకు ప్రత్యేకంగా మాకేం రాలేదు. మేము గత పోయిన దానికంటే ఇంకా కొన్ని సీసీ రోడ్లు వేయాలని చెప్పి ఉంది. ఈ యొక్క గవర్నమెంట్ ఏమన్నా గుర్తించి మేము కూడా ఈ ప్రణాళికలో కొన్ని ప్రదేశాలను గుర్తించడం జరిగింది. అవి ఈ యొక్క గవర్నమెంట్ ఒకవేళ గుర్తించి మాకు నిధులు దానికి చేకూరిస్తే ఖచ్చితంగా మిగతా సీసీ రోడ్లు కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా. ప్రధానంగా మీ గ్రామంలో ఉన్నట్టు జనాభా ఎంత ఓటర్స్ కానీ? మాకున్నది ఇంచుమించు 480 ఓట్లు ఉన్నాయి ఈ చిన్న గ్రామ పంచాయతీ. జనాభా ప్రారంభంగా చూసుకుంటే 650 దగ్గర ఉంది. మీ గ్రామంలో ఇప్పుడు వితంతు పెన్షన్లు కానీ వికలాంగుల పెన్షన్ కానీ మీరు టోటల్గా మీ ఊర్లో ఎంత ఉండొచ్చు? టోటల్ వచ్చేసి దగ్గర ఒక 70 వృద్ధాప్యం ఉంటాయి. వికలాంగులవి దగ్గర ఒక 20 దగ్గర ఉంటాయి. ఇంకా వీడోస్ కూడా ఒక 10 దగ్గర ఉంటాయి. టోటల్గా 100 వరకు 120 వరకు 120 వరకు ఉంటాయి. అంటే మీ గ్రామము రెవెన్యూ ఇస్తారని మీ గ్రామ పంచాయతీ నర్సంపల్లి వరకు? మాది 1600 ఎకరాలు ఉంటుంది రెవెన్యూ శివారు, నర్సంపల్లి శివారు. ఇప్పుడు కొత్త గ్రామ పంచాయతీలో మీకు ఉన్నటువంటి సమస్యల గురించి కూడా మన నర్సంపల్లి గ్రామ సర్పంచ్ కూడా తన ఆవేదన వినిపిస్తున్నాడు. అటువంటి ఏ గ్రామ పంచాయతీ నూతన గ్రామ పంచాయతీ చెక్ పవర్ రాలేదని కూడా తన ఆవేదన చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వ సాయం కూడా ఎలాంటిది లేదు, సొంత ఖర్చులతోనే మేము చేస్తామని తెలుపుతున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి మీ ఊర్లో ఉన్నటువంటి సీసీ రోడ్డు కానీ ఇంకా మెటల్ రోడ్డు కానీ ఇంకా మీ మహిళా సంఘాలు కానీ పొదుపు సంఘాలు కానీ ఏమైనా ఎంతమంది? మధ్యాహ్న పొదుపు సంఘాలు వచ్చి 10 సంఘాలు ఉన్నాయి. సంఘాలు కూడా మంచి యాక్టివ్గా పనిచేస్తున్నాయి. ఇప్పుడు గ్రామ పంచాయతీ విషయంలో కూడా వాళ్ళ సహకారం మాకు ఉంటుంది. ఏ మీటింగ్ గ్రామ సమావేశాలకు కూడా వాళ్ళ గ్రామ సభలకు కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఊళ్ళో ఏ కార్యక్రమం తీసుకున్నా వాళ్ళు భాగస్వాములుగా అవుతున్నారు. ఇంకా అదే రకంగా చూసినట్టయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మాకు చాలా బాధాకరం ఏంటంటే గ్రామ పంచాయతీ ఏర్పడ్డాక మాకు కనీసం ఒక 100 గజాల జాగా లేదు, కనీసం స్థలం కూడా లేదు. మేము ఏమన్నా ఇట్లే ఏమన్నా ఎంపీ తోటి కానీ ఎమ్మెల్యే తోటి కానీ ఏమన్నా స్పెషల్గా నిధులు పెట్టించుకుంటే కూడా కనీసం స్థలం లేదు. ఈ స్థలం లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇక మేము ఒక బిల్డింగ్ కట్టుకోవాలన్నా కూడా స్థలాలు లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈ యొక్క గవర్నమెంట్ కూడా ఇట్లాంటి గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసినాక ఆ ఊళ్ళో స్థలాలు లేక ఇబ్బందులు లేరు. నాలాంటి గ్రామ పంచాయతీ సర్పంచులు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు స్థలాలు లేక. ఆ స్థలాలు కూడా గవర్నమెంట్కి వెళ్ళి ఏమన్నా నిధులు ఏర్పాటు చేసి ఆ స్థలానికి ఇంత ఖర్చు అవుతుంది అంటే ఈరోజు ఉన్న వాల్యూ ప్రకారం 1 ఎకరా 2 ఎకరాలు ఏమన్నా గవర్నమెంట్కి వెళ్ళి కొనిచ్చినట్టయితే ఆ కొనుక్కొని గ్రామ పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేస్తే ఆ డబ్బులు ఏమన్నా ఉంటే గవర్నమెంట్ నిధుల ద్వారా ఆ యొక్క రైతులకు ఇచ్చే మార్గం ఉంటే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నూతన గ్రామ పంచాయతీలో మన యువకుడైనా మరి లక్ష్మీ డిప్యూటీ సర్పంచ్ గారు ఉన్నారు. వాళ్ళ సంతోషాన్ని ఎలా ఉంటుంది? డిప్యూటీగా ఎలా సంతోషం? చెప్పింది కదా అన్ని సర్పంచ్ గారు అన్నీ చెప్పిండు. మా ఊరు సర్పంచ్ మా ఊరు సమస్యలు అయినా మొత్తం ఆయనకు మొత్తం అవగాహన ఉంది. నాకన్నా ఎక్కువ అవగాహనతో మొత్తం సమస్య మొత్తం చెప్పేసి మెయిన్ ఇక్కడ ఏం గ్రామ పంచాయతీ మెయిన్ సమస్య అంటే స్థల సమస్యనే ఉంది ఇక్కడ మా ఊరికి. ఇట్లోటి గ్రామ పంచాయతీ చిన్నవి మస్తున్నాయి కాబట్టి స్థల సమస్యతోనే గ్రామ పంచాయతీ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం మేము ఇక్కడ. అదొక్కటి స్థలం ముందుకొచ్చి గవర్నమెంట్కి ఇప్పించినట్టయితే బాగుంటుంది. ఇప్పుడు సర్పంచ్ గారు మీరు ప్రస్తుతానికి మీ ఊర్లో ఉన్నటువంటి ఇప్పుడు ఇది మన పండుగల సమస్య కావచ్చు, ఆ పండుగల సమస్యలు కూడా మీకు దాదాపుగా ఇప్పుడు ఎక్కడ చూసినా మీకు చెప్పుకోవాలనేది కూడా చాలా తక్కువనే ఎన్కసీర్ వచ్చిన అప్పటి నుంచి కూడా ఇబ్బంది ఉందని కూడా అందరికీ తెలుసు. అలాంటి విషయంలో మీరు ఇంత గ్రామాన్ని ఎలా మీరు ముందుకు తీసుకుపోగలుగుతారు? ఇంకా మేము సర్పంచ్ ఊళ్ళో ఏమైనా బోనాలు కానీ లేకపోతే ఏమైనా పండుగలు వచ్చినప్పుడు ఇవాళ మమ్మల్ని గుర్తించి ఈ గ్రామానికి ఈ వ్యక్తి అయితే సర్పంచ్ అయితే బాగుంటాడనే ఉద్దేశంతో ఈ ఉప సర్పంచ్ అయితే ఈ వ్యక్తి అయితే బాగుంటాడు ఈ ఊరికి అని చెప్పి వార్డు సభ్యులు వీళ్ళైతే బాగుంటారని చెప్పి ఉద్దేశంతో ఈ గ్రామస్తులు మమ్మల్ని గుర్తించి ప్రత్యేకంగా వాళ్ళు గుర్తించి మమ్మల్ని ఎంపిక చేసి మమ్మల్ని సర్పంచ్గా ఎంపిక చేసినప్పటికీ చేసినందుకు మేము
ఇలా మన గవర్నమెంట్కి వెళ్ళి వస్తున్నావా వస్తలేవా తర్వాత అవన్నీ ఆలోచన. ఎందుకంటే ఇలా మేము గుర్తించి ఒక సర్పంచ్ మొదటిగా నూతనంగా అయిన గ్రామ పంచాయతీకి మొదటిగా మేము సర్పంచ్ అయినామంటే గర్విస్తున్నాము. చాలా బాగా గర్వంగా ఉంది. ఒకటేంటంటే ఇలా గవర్నమెంట్కి వెళ్ళి వచ్చినా రాకున్నా మేము గతంలో కూడా మేము ఊరికి ఎన్నో డెవలప్మెంట్ విషయంలో సహకరించి డబ్బులు ఏర్పాటు చేసాం. అప్పుడు కూడా అప్పులు సప్పులు చేసి మేము ఈరోజు ఊరి కొరకు మేము త్యాగం చేసి అది చేసినాం. ఈరోజు మేము డబ్బులు గ్రామ పంచాయతీ గవర్నమెంట్కి వెళ్ళి వస్తాయనే ఉద్దేశం, వస్తే సంతోషం, రాకుండా మేము డెవలప్ చేసి అప్పులు చేసి మేము ఖచ్చితంగా ఆ పండుగలు మేము నిర్వహిస్తున్నాం. ఎక్కడ కూడా మేము ఇక దాంట్లోకి ఎంపీ ముందు ఆడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఏ పండుగలు వచ్చినా కూడా మేము ముందుకు తీసుకుపోతామని చెప్పి మాకు ఆ ధైర్యం ఉంది. ఖచ్చితంగా ఇక్కడ కూడా గ్రామస్తుల్ని మేము ఇరుకాటంలో పెట్టే పరిస్థితి లేదు. మేము ఎవరు వచ్చినా కూడా మా దానికి వచ్చిన ప్రతి వ్యక్తికి వాళ్ళ మాట ఏదైతే చెప్తే వాళ్ళని గౌరవించి వాళ్ళ మాటను గౌరవించి స్పందించి ఎంబడే ఈ పండుగల సందర్భంగా కూడా ప్రతిదీ మేము ఈ అప్పులు చేసి కూడా మేము ఈ యొక్క పండుగలు చేయడానికి ముందుకుంటున్నాం. ఇప్పుడు ప్రధానంగా మీ ఊర్లో డోర్ భవనాలు లేదు, అంగన్వాడీ భవనాలు కదా, దాని మీద అట్లాంటి భవనాల విషయంలో మీరేమన్నా ప్రయత్నం చేసిండ్రా? గతంలో ప్రజాప్రతినిధులకు మేము మెమరాండాల ద్వారా వాళ్ళకు ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ కొంతమందికి మేము ఇవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళు కూడా గుర్తించారు. ఈ అసెంబ్లీ సమావేశాలు తర్వాత కానీ అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్న సందర్భంలో రాష్ట్ర గవర్నమెంట్ ఏమన్నా ఈ గవర్నమెంట్ ఎమ్మెల్యే ఎంపీలకు ఏమన్నా నిధులు ఇచ్చినట్టయితే దాంట్లో మేము మీ గ్రామానికి కొత్తగా అయింది కాబట్టి మేము కూడా కొంచెం ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కొంత ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ మేము కేంద్ర గవర్నమెంట్ ఉన్న కిషన్ రెడ్డి గారికి కూడా మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆయన కూడా మమ్మల్ని కూడా ఎంబడే స్పందించిండు. ఖచ్చితంగా నా వంతు నేను సాయం చేస్తాను మీ గ్రామ పంచాయతీ అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మా V3 ఛానల్ ద్వారా మీ గ్రామ పంచాయతీకి ఏమైనా కొత్త విషయాలు చెప్పాల్సిందా మీరు? ఇంకా కొత్త విషయాలంటే ఇంకేముండే, మొత్తం మా గ్రామంలోని సమస్యలన్నీ ఇంతకుముందు చెప్పినాయి ఇవన్నీ. ఇంకా మాకు కావాల్సింది ఏంటంటే ప్రత్యేకంగా నిధులు కావాలి. గ్రామ పంచాయతీలు ఏ రకంగా ఏర్పాటు చేసిరో దాని దృష్టిలో పెట్టి కొత్త గ్రామ పంచాయతీలు పాత గ్రామ పంచాయతీలకు ఇచ్చిన దానికంటే కొత్త గ్రామ పంచాయతీలకు కొంచెం ఎక్కువ దృష్టిలో పెట్టుకొని అలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి కొత్త గ్రామ పంచాయతీలకు మాత్రం కొంచెం స్పెషల్గా నిధులు ఏర్పాటు చేయాలి. చేసినట్టయితే గ్రామాలు ముందుకు పోతాయి కొత్త గ్రామ పంచాయతీలు అని చెప్పి చెప్తారు. ఇప్పుడు అదేవిధంగా మన సర్పంచ్ గారు కూడా తన గ్రామ సమస్యలపైన ఎన్నో విషయాలు మనకు వివరించాడు. మరి ఇటువంటి సమస్యలపైన మరి నూతన సర్పంచ్గా ఉండి కూడా మా సొంత ఖర్చుతోని ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయకుండా మేము గ్రామాన్ని మేము ఏదో డెవలప్ చేసుకోవడానికి ముందుకు వెళ్తామని తన ఆవేదన ఎంతో చెప్తున్నాడు. అందుకని ఈ V3 ఛానల్ ద్వారా మీరు ఏదైనా మీ పంచాయతీకి ఏదన్నా సందేశం ఇస్తే మా ఛానల్ ద్వారా మీరు చెప్తే బాగుంటుంది. సందేశం అంటే మీ పంచాయతీకి ఏమన్నా మీ గ్రామ ప్రజలకు ఈ ఛానల్ ద్వారా ఏమన్నా నూతన సమస్య చెప్పగలుగుతున్నారా మీరు? ఇవన్నీ సమస్యలే, నేను చేసిన అన్ని సమస్యలే. ఇప్పుడు స్థల సమస్య ఉంది. ఇంకేదైనా కొత్త సమస్య? కొత్త సమస్యలు అంటే ఏమున్నాయి, మేమేమంటే ఈ దేవాలయాలదే పూర్తిగా ఎండోమెంట్ అధికారులు మా ఊరును గుర్తించి దేవాలయాల నిర్మాణాలకు ఎండోమెంట్ అధికారులు మా ఊరు గుర్తించి వాళ్ళు వచ్చి ఒకవేళ వాళ్ళు పర్యవేక్షణ చేసి ఒకవేళ వాళ్ళ ఎండోమెంట్ ద్వారా మాకు ఏమైనా సహకారం ఉంటే ఈ యొక్క దేవాలయాలు డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఉంది. ఓకే నేను సర్పంచ్.
Thank you.